హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్ వాల్. ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు మనం ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఎందుకు జరుగుతుంది, ఇన్ని రోజులు షాడో ఫైట్ గా ఉన్న ఈ వివాదం ఇప్పుడు యుద్ధానికి డైరెక్ట్ గా ఎందుకు దారి తీసింది, అండ్ ది థర్డ్ వరల్డ్ వార్ అని దారి తీస్తుందా అనే విషయం ఈ రోజు వీడియోలో చూద్దాం. దక్షిణ లెబనాన్పై దాడులను తీవ్రతరం చేసింది ఇజ్రాయెల్. ఈ నేపథ్యంలో ఇరాన్ దాదాపు 200 క్షిపణులతో ఇజ్రాయెల్పై దాడి చేయడం ఉద్రిక్తతలను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఇజ్రాయెల్ అండ్ పాలెస్తీన్ ఇష్యూ. కొన్ని వేల సంవత్సరాల క్రితం యుద్ధాలు ఎక్కువ జరిగాయి కదా, ప్రాణాలను రక్షించుకోవడానికని ఇజ్రాయెల్ లో ఉన్న జ్యూస్ అంతా యూరోప్ కంట్రీస్ కి వలస వెళ్ళిపోయారు. సో ఇలా అందరూ వలస వెళ్ళిపోవడం వల్ల ఇజ్రాయెల్ కూడా పాలెస్తీన్ లో కలిసిపోయింది. 1900s లో పాలెస్తీన్ ఒటామా ఎంపైర్ కింద ఉండేది. అండ్ 1914 లో వరల్డ్ వార్ 1 స్టార్ట్ అయింది. బ్రిటిషర్స్ ఎప్పట్లానే ఇక్కడ కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీ యూజ్ చేశారు. ఒటామా ఎంపైర్ లో ఉన్న ప్రజల్ని ఆ ఎంపైర్ కి అగేన్స్ట్ గా తిరుగుబాటు చేస్తే వాళ్ళకి ఇండిపెండెంట్ కంట్రీస్ ఇస్తామని ప్రామిస్ చేశారు. ఆ వార్ లో ఒటామా ఎంపైర్ ఓడిపోయింది, బ్రిటిష్ అండ్ ఇట్స్ అలైస్ విన్ అయినాయి. సో ఇచ్చిన మాట ప్రకారం సెపరేట్ కంట్రీస్ అందరికీ ఇచ్చారు, ఒక జ్యూస్ కి తప్ప. జ్యూస్ కి సెపరేట్ కంట్రీ ఇవ్వలేదు, ఎందుకంటే అక్కడ ఉన్న పాలెస్తీన్ ముస్లిమ్స్ ఒప్పుకోలేదు దాన్ని. సో అప్పుడే హిట్లర్ కూడా వెలుగులోకి వచ్చాడు. హిట్లర్ కి జ్యూస్ అంటే చాలా ద్వేషం ఉండేది. అప్పట్లో జర్మనీలో ఉన్న దాదాపు 60 లక్షల మంది జ్యూస్ ని చంపించాడు. అలానే యూరోపియన్ కంట్రీస్ అందరికి జ్యూస్ అంటే ఎనిమీస్ లాగా చూడటం స్టార్ట్ చేశారు. సో దీనివల్ల జ్యూస్ అందరూ మళ్ళీ పాలెస్తీన్ కి తిరిగి రావడం స్టార్ట్ చేశారు. అది అక్కడ ఉన్న ముస్లిమ్స్ కి నచ్చలేదు, ఎందుకంటే ఈ జ్యూస్ అంతా తిరిగి వస్తే వాళ్ళకున్న ఎంప్లాయ్మెంట్ ఎక్కడ తగ్గిపోతుందో, లేదా వీళ్ళు వాళ్ళని ఎక్కడ డామినేట్ చేస్తారో, లేదా జ్యూస్ మళ్ళీ ముస్లిమ్స్ ని ఎక్కడ రూల్ చేస్తారో అని ఆ ఇన్సెక్యూరిటీతో వాళ్ళు దాన్ని వ్యతిరేకించారు. జ్యూస్ అండ్ పాలెస్తీన్ ముస్లిమ్స్ మధ్య తరచూ గొడవలు జరుగుతూ బ్రిటిష్ గవర్నమెంట్ ఎంత ట్రై చేసినా ఈ గొడవలు ఆగలేదు. సో 1947లో ఈ ఇష్యూని యుఎన్ఓకి అప్పగించారు. సో అప్పుడు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఈ బ్రిటిష్ రూల్ లో ఉన్న పాలెస్తీన్ ని 3 పార్టీలుగా డివైడ్ చేసింది. ఒకటి ఇజ్రాయెల్ జ్యూస్ కోసం, ఇంకొకటి పాలెస్తీన్ ముస్లిమ్స్ కోసం, అండ్ జెరూసలం తనతో ఉంచుకుంది. జెరూసలం ఎందుకు తనతో ఉంచుకుందంటే జెరూసలం అనేది క్రిస్టియన్స్, జ్యూస్ అండ్ ముస్లిమ్స్ కి ఒక సేక్రెడ్ ప్లేస్. కానీ ఈ డివైడ్ చేసిన పద్ధతి ముస్లిమ్స్ కి నచ్చలేదు, ఎందుకంటే సుమారు 60% ల్యాండ్ జ్యూస్ కి ఇచ్చారు. కానీ జ్యూస్ పాపులేషన్ చూసుకుంటే ఓన్లీ 6 lakhs ఉన్నారు, అండ్ ముస్లిమ్స్ 13 lakhs ఉన్నా వాళ్ళకి ఓన్లీ 40% ల్యాండ్ ఇచ్చారు. ఇది పాలెస్తీన్ ముస్లిమ్స్ కానీ అక్కడ చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ కానీ నచ్చలేదు. 1948 లో ఇజ్రాయెల్ ఇండిపెండెన్స్ ప్రకటించుకున్న తర్వాత రోజే పాలెస్తీన్ ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వెళ్ళింది. కానీ ఆ యుద్ధంలో మళ్ళీ ఇజ్రాయెల్ గెలిచి పాలెస్తీన్ అండర్ లో ఇంకొక 20% ఆఫ్ ద ల్యాండ్ కూడా ఇజ్రాయెల్ సొంతం చేసుకుంది. సో ఈ యుద్ధం తర్వాత చాలా మంది పాలెస్తీన్ ముస్లిమ్స్ ఇజ్రాయెల్ విడిచి చుట్టూ ఉన్న అరబ్ కంట్రీస్ కి వలస వెళ్ళిపోయారు. సుమారు 13 లక్షలు ఉండే జనాభా 1.5 lakhs కి పడిపోయింది. మళ్ళీ 1967 లో పాలెస్తీన్ అండ్ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న కొన్ని అరబ్ కంట్రీస్ ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వచ్చాయి. ఆ యుద్ధంలో కూడా మళ్ళీ ఇజ్రాయెలే గెలిచి పాలెస్తీన్ దగ్గర ఉన్న 20% కూడా తీసుకుని మొత్తం 100% ల్యాండ్ తన అండర్ లో తీసుకుంది. సో ఇది జరిగితే యుఎన్ఓ కూడా సీరియస్ అయింది, బట్ ఇజ్రాయెల్ దాన్ని పట్టించుకోలేదు. 1987 లో ఇజ్రాయెల్ లో ఉన్న పాలెస్తీన్ ప్రజలు తిరుగుబాటు చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఎంతలా అణిచివేయాలన్నా ఇజ్రాయెల్ వల్ల కాలేదు. ఆ గొడవలు కంట్రోల్ చేయడానికి 1993 లో ఇజ్రాయెల్ అండ్ పాలెస్తీన్ లీడర్స్ ఓస్లో అకార్డ్స్ అనే ఒక అగ్రిమెంట్ సైన్ చేశారు. ఈ అగ్రిమెంట్ ఏంటంటే వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా అని పాలెస్తీన్ పరిపాలించుకుంటారు. అలా అని పాలెస్తీన్ సెపరేట్ కంట్రీ ఇచ్చినట్టు కాదు. ఆ తర్వాత వెస్ట్ బ్యాంక్ అండ్ గాజాలో ఎలక్షన్స్ జరిగాయి. పాలెస్తీన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ PLO అనే పార్టీ విన్ అయింది. కొన్ని ఇయర్స్ కి హమాస్ అనే ఒక పార్టీ పుట్టుకొచ్చింది గాజాలో. వాళ్ళు పాలెస్తీన్ కి సెపరేట్ కంట్రీ తెస్తాం అని పదే ప్రజలకు చెప్పి వాళ్ళని నమ్మించడం కోసం అని ఇజ్రాయెల్ మీద మిసైల్స్ అటాక్ చేయడం అది చేసి మొత్తానికి నెక్స్ట్ ఎలక్షన్స్ లో పాలెస్తీన్ ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు. కానీ వాళ్ళ అంతర్గత గొడవల వల్ల మళ్ళీ వెస్ట్ బ్యాంక్ లో ఎలక్షన్స్ జరిగి హమాస్ చేతిలో ఓన్లీ గాజా మిగిలింది. వెస్ట్ బ్యాంక్ లో వేరే పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇక్కడికి హమాస్ మనం పక్కన పెడితే అసలు హెజ్బుల్లా అంటే ఏంటి? ఈ గొడవ ఇరాన్ డైరెక్ట్ గా ఇప్పుడు అటాక్ చేయడానికి కారణం హెజ్బుల్లా లీడర్ హసన్ నజరల్లాని చంపాడు. ఇజ్రాయెల్ హెజ్బుల్లా చీఫ్ ని ఎందుకు చంపింది? ఇరాన్ ఇజ్రాయెల్ మీద డైరెక్ట్ గా ఇప్పుడు అటాక్ ఎందుకు చేసింది అంటే, సో 1982 లో ఇజ్రాయెల్ సదర్న్ లెబనాన్ మీద అటాక్ చేసింది. ఆ అటాక్ ఎందుకు చేసింది అంటే లెబనాన్ ఆక్యుపై చేసుకుని ఈ PLO అనే ఆర్గనైజేషన్ అక్కడి నుంచి ఆపరేషన్స్ అన్ని చేసేది ఇజ్రాయెల్ మీద. ఆ అటాక్ వల్ల లెబనాన్ లో ఉన్న షియా ముస్లిమ్స్ ఒక టీమ్ గా ఏర్పడి ఇజ్రాయెల్ ఫోర్సెస్ మీద ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది గమనించిన ఇరాన్ షియా గ్రూప్స్ కి ఫండింగ్ అండ్ ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. స్లోగా ఈ హెజ్బుల్లా ఎంత పవర్ఫుల్ అయిందంటే లెబనాన్ సొంత ఆర్మీ కన్నా కూడా హెజ్బుల్లా దగ్గర ఎక్కువ పవర్ ఉండేది. సో తర్వాత ఈ హెజ్బుల్లా లీడర్స్ అంతా గవర్నమెంట్ లో కూడా వచ్చేసి స్లోగా లెబనాన్ ని టేక్ ఓవర్ చేసుకున్నారు. 2007 లో హమాస్ గాజాని ఆక్యుపై చేసింది ఇజ్రాయెల్ కి అగేన్స్ట్ గా వెళ్ళి. సో ఇది చూసి మళ్ళీ హమాస్ కూడా ఫండింగ్ చేయడం స్టార్ట్ చేసింది ఇరాన్. హెజ్బుల్లా ఇంకా పవర్ఫుల్ గా గ్రో అవుతుందని చెప్పి ఇప్పుడు అంతం చేయకపోతే ఇజ్రాయెల్ కి పెద్ద తలనొప్పి అవుతుందని చెప్పి ఇజ్రాయెల్ ఎలాగైనా హెజ్బుల్లాని అంతం చేయాలని చెప్పి ప్లాన్ తో వచ్చింది. సో ఇక్కడ ఇరాన్
ఇరాన్ యూస్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే తను డైరెక్ట్ గా వార్ లోకి దిగకుండా ఇలా మిలిటెంట్ గ్రూప్స్ ని ప్రోత్సహించి వాళ్ళని ఇజ్రాయెల్ మీద పంపించేది. ఇజ్రాయెల్ చేసిన స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళకి ఆపోజిట్ గా వచ్చిన ఏ గ్రూప్ అయినా వాళ్ళలో ఉన్న టాప్ కమాండర్స్ ని లీడర్స్ ని ఎలిమినేట్ చేయడం స్టార్ట్ చేసింది. టాప్ కమాండర్స్ అండ్ టాప్ లీడర్స్ ని ఎలిమినేట్ చేయడం అంటే అంత సులువైన విషయం కాదు, వాళ్ళ లొకేషన్స్ తెలియదు. బట్ ఇజ్రాయెల్ ఎలా చేసింది, ఇక్కడే మనకి పెగాసస్ సాఫ్ట్వేర్ ని తీసుకొచ్చింది. ఈ సాఫ్ట్వేర్ కనుక మన మొబైల్స్ లోకి వస్తే మన ఫోన్ కాల్స్ ట్యాప్ చేయొచ్చు, మన పాస్వర్డ్స్ అన్ని తెలుసుకుంటుంది, మైక్రోఫోన్ కంట్రోల్ తీసుకుంటుంది, అండ్ మన డాక్యుమెంట్స్ అన్ని యాక్సెస్ చేస్తుంది, ఈమెయిల్స్ కూడా చదువుతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే మన ఫోన్ అంతా ఆ సాఫ్ట్వేర్ కంట్రోల్లో ఉంటుంది. సో ఈ సాఫ్ట్వేర్ యూస్ చేసి హెజ్బొల్లా అండ్ హమాస్ లో ఉన్న టాప్ లీడర్స్ ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేసింది. సో వాళ్ళని ట్రాక్ చేసి గైడెడ్ మిసైల్ తో ఎలిమినేట్ చేసింది. తర్వాత హమాస్ అండ్ హెజ్బొల్లా ఇజ్రాయెల్ కి వాళ్ళ ప్లాన్స్ ఎలా తెలుస్తున్నాయి, అసలు మన లొకేషన్స్ ఎలా తెలుస్తున్నాయి వాళ్ళకి అని ఆలోచిస్తున్నప్పుడు ఫిబ్రవరి 2024 లో వాళ్ళకి మొబైల్స్ యూస్ చేయడం వల్ల మొబైల్స్ ని హ్యాక్ చేసి వాళ్ళ లొకేషన్స్ అయితే తెలుసుకుంటారని డౌట్ వచ్చి హెజ్బొల్లా చీఫ్ హసన్ ఫోన్స్ వాడొద్దని చెప్పి స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సో అప్పుడే ఆ ఫోన్స్ అన్ని పడేసి ఇప్పుడు మొబైల్స్ లేకపోతే కమ్యూనికేషన్ ఇబ్బంది అవుతుందని చెప్పి ఏం చేయాలని ఆలోచిస్తే పేజర్స్ యూస్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఆ పేజర్స్ అసలు హ్యాక్ చేయడం చాలా కష్టం. అవి మన మొబైల్స్ లాగా నెట్వర్క్ తో నడవు, అవి రేడియో ఫ్రీక్వెన్సీస్ తో వెళ్తే దాంతో మనల్ని లొకేషన్ అది ట్రాక్ చేయడం అది అవ్వదు. సో ఈ పేజర్స్ ని తైవాన్ కి చెందిన గోల్డ్ అపోలో అనే కంపెనీ దగ్గర తీసుకుందామని స్టార్ట్ చేశారు. ఈ కంపెనీతో వాళ్ళకి లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉంది. సో ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళారు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ సైబర్ టెక్ టీమ్ ఇస్ ద బెస్ట్ సైబర్ టీమ్ ఎవర్. వాళ్ళకి తెలియని టెక్నాలజీ ఉండదు, వాళ్ళకి తెలియని లూప్ హోల్స్ ఉండవు. సో వాళ్ళు ఏం చేశారంటే బిఎస్సి కన్సల్టింగ్ KFT అనే హంగేరియన్ కంపెనీ, ఇది హంగేరీలో చాలా పెద్ద కంపెనీ. సో వీళ్ళని గోల్డ్ అపోలో దగ్గరికి వీళ్ళ పేజర్స్ బిజినెస్ డెవలప్ చేయడం కోసం వాళ్ళు సపోర్ట్ చేయమని పంపించారు. సో బిఎస్సి కన్సల్టింగ్ మేము పేజర్స్ ప్రిపేర్ చేస్తాం, మీ బ్రాండింగ్ వేసుకుని అమ్ముతాం, మీ పేటెంట్ మాకు కావాలి అని వాళ్ళు గోల్డెన్ అపోలోతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఫస్ట్ కొన్ని పేమెంట్స్ కూడా వెళ్ళి ఈ కంపెనీ దగ్గర, కాకపోతే ఆ పేమెంట్స్ అన్ని ఇజ్రాయెల్ నుంచి వెళ్ళి, అయినా గోల్డెన్ అపోలో ఆ పేమెంట్స్ వస్తున్నాయా లేదా అని చూసుకుని తప్ప అది ఎవరి దగ్గర నుంచి వస్తుందని చెక్ చేయాలి. తైవాన్ గవర్నమెంట్ కి చెందిన మానిటరీ రెగ్యులేటర్ కి ఈ ట్రాన్సాక్షన్స్ మీద డౌట్ వచ్చి హోల్డ్ లో పెట్టింది. అప్పటికే ఇజ్రాయెల్ కి తెలిసి వాళ్ళు అలర్ట్ అయ్యారు. ఈ లోపలే 5000 పేజర్స్ ఇజ్రాయెల్ తయారు చేసినవి బిఎస్సి ద్వారా ఈ హెజ్బొల్లా గ్రూప్ కి పంపించేశారు. సెప్టెంబర్ 17, 2024 మధ్యాహ్నం 3:30కి ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఆ పేజర్స్ అన్నిటికి హెజ్బొల్లా వాళ్ళే పంపినట్టు ఒక మెసేజ్ పంపించారు. సో ఆ మెసేజ్ ఓపెన్ చేద్దామని అది తీసిన 5000 పేజర్స్ ఒకేసారి పేలి. సో ఈ పేజర్స్ పేలడం వల్ల సుమారు 40 నుంచి 50 మంది చనిపోయారని రిపోర్ట్స్ వచ్చాయి. బట్ కన్ఫర్మేషన్ అయితే లేదు ఎగ్జాక్ట్ నంబర్. సో ఈ దెబ్బకి నజరుల్లా తన హైడౌట్ ప్లేస్ కూడా ఇజ్రాయెల్ తెలిసేమో, మళ్ళీ తన మీద కూడా అటాక్ చేస్తారేమో అని చెప్పి హైడౌట్ ప్లేస్ చేంజ్ చేద్దాం అని డిసైడ్ అయ్యి వెళ్తుండగా బీరూట్ లో తన మీద అటాక్ చేసి ఎలిమినేట్ చేసింది ఇజ్రాయెల్. సో ఈ అటాక్ లోనే హెజ్బొల్లా చెందిన ఎంతో మంది టాప్ లీడర్స్ చనిపోవడం కూడా జరిగింది. ఇజ్రాయెల్ ఇదే టైం అనుకుని లెబనాన్ మీద గ్రౌండ్ అటాక్ చేసి ఆ హెజ్బొల్లా మొత్తాన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి ప్లాన్ వేసుకుని అది కూడా స్టార్ట్ చేసింది. ఇన్ని రోజులు ఇరాన్ తను పెంచి పోషించిన హెజ్బొల్లాని ఇజ్రాయెల్ కొన్ని రోజుల్లోనే డెమాలిష్ చేస్తుందని అక్టోబర్ 1వ తారీఖు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాదాపు 200 బెలిస్టిక్ మిసైల్స్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ చరిత్రలోనే ఇది అతి పెద్ద మిసైల్ అటాక్. ఇజ్రాయెల్ చెప్పిన దాని ప్రకారం అయితే చాలా మిసైల్స్ ని వాళ్ళు గాలిలోనే డెమాలిష్ చేసామని చెప్పారు. సో దీనికి యుఎస్ కూడా హెల్ప్ చేసింది. ఇది కనుక World War III కి దారితీస్తుందా? యాజ్ ఆఫ్ నౌ చెప్పలేం. ఎందుకంటే ఒక పక్క ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తూ అమెరికా ఆల్రెడీ యుద్ధంలోకి దిగింది అండ్ ఇరాన్ కి రష్యా సపోర్ట్ ఉంది. ఇది వీళ్ళందరూ వచ్చి కనుక ఇది పెద్దదైతే ఎక్కడి వరకు వెళ్తుందో చెప్పలేం. చూద్దాం. మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో తెలపండి. ఇది నా ఫస్ట్ వీడియో. ఏమైనా సజెషన్స్ ఉన్నా, ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా మీ ఫీడ్బ్యాక్ ని తప్పకుండా కమెంట్ సెక్షన్ లో తెలపండి. థ్యాంక్ యూ. బాయ్.